ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే శ్రావణ పుత్రాది ఏకాదశి. వంశాభివృద్ధిని కోరుకునే వారికి, సంతాన భాగ్యం లేక బాధపడే దంపతులకు ఈ ఏకాదశి వ్రతం ఒక దివ్యమైన వరమండి. భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించి వ్రతం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలగడమే కాకుండా సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని మన పురాణాలు అయితే చెప్పబడిందండి. అయితే ఈ ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, ఈ ఏకాదశి రోజున పూజ ఎలా ఆచరించాలి, ఇంకా ఈ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటి, ఉపవాసం ఉండే వాళ్ళు ఎప్పుడు విరమించాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తారండి. సనాతన ధర్మంలో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. అందులోనూ శ్రావణ శుక్ల పక్షంలో వచ్చే పుత్రాది ఏకాదశి ఒక అత్యంత విశిష్టమైన స్థానం అయితే ఉంది. వంశాభివృద్ధిని కోరుకునే వారికి, సంతాన భాగ్యం లేక బాధపడే దంపతులకు ఈ ఏకాదశి వ్రతం ఒక దివ్యమైన వరమండి. భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించి వ్రతం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలగడమే కాకుండా సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని మన పురాణాలు అయితే చెప్పబడింది. పుత్ర సంతానం కోసం ఆ విష్ణుమూర్తిని దివ్య అనుగ్రహాన్ని కోరుతూ ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. అయితే ఈ ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఏకాదశి తిథి వ్రతం ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ ఆదివారము. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళైతే ఆగస్టు 24వ తేదీ ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఈరోజే ఉపవాసం అనేది ఉండాలి. ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాస విరమణ నిర్వహించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ అనగా సోమవారం రోజున ఈరోజు ఉదయం మరలా పూజ చేసుకొని ఉపవాస విరమణ అయితే నిర్వహించాలి. అయితే ఈరోజు పూజ ఎలా ఆచరించాలంటే, పుత్రాది ఏకాదశి నాడు నియమ నిష్టలతో ఆచరించే పూజ ఎంతో త్వరితగతిన ఫలితాన్ని తెస్తుందండి. ఈ రోజున తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఈ రోజున శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవి ప్రతిమలనైతే మనం పూజ అయితే చేసుకోవాలండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టుకోండి, లేదా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా అదైనా పెట్టుకొని మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోని అయితే పెట్టుకొని ఈ పూజ అయితే నిర్వహించుకుంటున్నాను అండి. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి సమేత ఫోటో ఉన్నా అదైనా పెట్టుకొని ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. స్వామివారికి ఈ రోజున విశేషంగా తులసి దళాలతోనూ మీ దగ్గర ఉన్న పుష్పాలతోనూ స్వామివారికి అర్చిస్తా పూజ అయితే నిర్వహించుకోండి. ఇంకా ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బియ్యపిండి దీపాలైతే ఈ రోజైతే వెలిగించుకోండి. ఈ దీపాలు అనేది మనం 2 నుండి ఎన్నైనా వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలు అయితే వెలిగించుకుంటున్నాను. మీరు 7 కాపైనా 2 అయినా వెలిగించుకోవచ్చు. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే పూజ చేసుకుంటున్నాను. ముందుగా దీపారాధన చేసి మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం చేసే పూజలోను, మనం చేసే పనిలోను ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. తర్వాత శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటా స్వామివారికి మనం పూలతో కానివ్వండి, తులసి దళాలతో కానివ్వండి అర్చిస్తా పూజ చేసుకోవాలండి. ఇంకా ఈరోజు విష్ణు సహస్రనామం అనేది పారాయణ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు రోజంతా ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత రోజు ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఇంకా ఈరోజు ఉల్లి, వెల్లుల్లి, బియ్యం, పప్పు, ధాన్యాలకు దూరంగా అయితే ఉండాలి. మీరు ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పాలు, పండ్లు ఇలాంటివి అయితే తీసుకుంటూ మనం ఉపవాసం అయితే పాటించాలి. వివాహమైన దంపతులు, సంతానం లేని వారు ఈ పుత్రాది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షంతో సంతానాన్ని పొందుతారని ఒక నమ్మకం అండి. ఓకే అండి, ఈ పుత్రాది ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.